చనిపోయిన 60 ఏళ్ల తర్వాత కూడా ప్రమోషన్స్ తీసుకుంటున్న భారత జవాన్ జస్వంత్ సింగ్ రావత్ గురించి మీకు తెలుసా? 1962 భారత్ చైనా యుద్ధంలో అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో ఉన్న నురానంగ్ బ్రిడ్జ్ ని చైనా ఆర్మీ స్వాధీనం చేసుకోకుండా కాపాడడం జస్వంత్ సింగ్ బెటాలియన్ మిషన్. ఈ బ్రిడ్జ్ ని గనక సొంతం చేసుకుంటే చైనా ఆర్మీకి అరుణాచల్ ప్రదేశ్ ఓపెన్ అయినట్టే. భారత్ తో పోలిస్తే చైనా ఆర్మీ ఆయుధాలు చాలా బలంగా ఉన్నాయి, వెనక్కి వచ్చేయమని ఆదేశాలు. కానీ జస్వంత్ సింగ్ బెటాలియన్ ఎట్టి పరిస్థితుల్లో చైనాను ఆ బ్రిడ్జ్ ని స్వాధీనం చేసుకోనివ్వమని నిర్ణయించుకుంది. అటు చైనా ఆర్మీ మెషిన్ గన్ తో విరుచుకుపడుతూ బ్రిడ్జ్ కి సమీపిస్తుంది. ఎలాగైనా ఆ గన్ ని క్యాప్చర్ చేయాలనుకున్నాడు జస్వంత్ సింగ్. మరో ఇద్దరు జవాన్లతో కలిసి ఆ గన్ ని క్యాప్చర్ చేసే ప్రయత్నంలో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక జస్వంత్ సింగ్ ఒక్కడే అదే మెషిన్ గన్ తో చైనాపై ఎదురుదాడికి దిగిండు. భారత ఆర్మీ చాలా బలంగా ఉన్నట్టు చైనా ఆర్మీని నమ్మించడానికి ఇద్దరు లోకల్ అమ్మాయిల సాయంతో డిఫరెంట్ పొజిషన్స్ నుండి అటాక్ చేస్తూ 72 గంటల పాటు చైనా ఆర్మీని ముప్పు తిప్పలు పెడుతూ వందల మందిని హతమార్చిండు. చివరికి తాము 3 రోజులుగా పోరాడుతున్నది ఒక్కడితోనేనని తెలుసుకున్న చైనా ఆర్మీ జస్వంత్ ని చుట్టుముట్టింది. రైఫిల్ మ్యాన్ గా అమరుడైన జస్వంత్ సింగ్ ని ఇప్పుడు మేజర్ జనరల్ గా ప్రమోట్ చేసింది అతని రెజిమెంట్. ఇలాంటి మరిన్ని గ్రేట్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.